హలో అండ్ వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్. మ్యాచ్ నెంబర్ 63 ఎంఐ వర్సెస్ డీసీ. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు మే 21 ఈవినింగ్ 7:30 PM కి వాంఖేడే స్టేడియంలో ఎంఐ హోమ్ గ్రౌండ్ లో అనేది జరగబోతుంది అనమాట ఈ మ్యాచ్. అండ్ ఐపీఎల్ లో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మ్యాచ్ అని కానీ చెప్పొచ్చు అనమాట. ఫుల్ టఫ్ ఫైట్ జరగబోతుంది అనమాట ఈ మ్యాచ్ లో. హోరాహోరీగా ఎవరు గెలిచినా కూడా ప్లే ఆఫ్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఎంఐ గెలిచినా కూడా ప్లే ఆఫ్ కి ఆల్మోస్ట్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డీసీ గెలిస్తే మాత్రం ఎంఐకి ఇంకొక మ్యాచ్ ఉంటుంది. దాని తర్వాత అది గెలిచినా కూడా ఎంఐ మళ్ళీ ఇక్కడ డీసీ ఓడిపోవాల. కాబట్టి ఇది ఒక మోస్ట్ అండర్ రేటెడ్ మ్యాచ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి పంజాబ్తోనే ఆడాలన్నమాట. ఎలా జరగబోతుంది అనేసి ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనం ఎంఐ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం చాలా చాలా మంచి బ్యాటింగ్ వికెట్ అని చెప్పొచ్చు అనమాట. ఎంఐ బ్యాటింగ్ వికెట్ ఎలా ఉంటుందంటే 200 స్కోర్ ఈజీగా ఎవరైనా కూడా స్కోర్ చేస్తారన్నమాట. అండ్ మంచిగా బౌన్స్ అనేది ఉంటుంది ఈ పిచ్ పైన. స్క్వేర్ బౌండరీస్ కూడా షార్ట్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి బ్యాట్స్మెన్స్ ఆ ఏరియాని టార్గెట్ చేసి రన్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ 4-5 ఓవర్స్ ఖచ్చితంగా ఎవరికైతే స్పిన్ అండ్ బౌన్స్ ఉంటుందో అలాంటి బౌలర్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట ఈ పిచ్ అనేది. దాని తర్వాత స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారనమాట. అది కూడా అల్లాటప్ప స్పిన్నర్స్ అయితే అసలు ఏం చేయలేరు అన్నమాట ఈ పిచ్ పైన. కొద్దిగా వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్స్ అయితే వికెట్స్ రాకపోయినా కూడా కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. మ్యాచ్ అనేది కొద్దిగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది స్పిన్నర్స్కి. అండ్ టాస్ విషయానికి వస్తే మాత్రం డ్యూ విషయాన్ని చూసుకోవచ్చు. డ్యూ విషయం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే వస్తుంది. టాస్ గెలిస్తే మాత్రం ఎవరు గెలిచినా కూడా సెకండ్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సెకండ్ బ్యాటింగే తీసుకోవాలి. ఎవరు సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళే కూడా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ హిట్ రేట్ చూసుకుంటే వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా 36 మ్యాచెస్ ఆడారన్నమాట. ఈ 36 మ్యాచెస్ లో కూడా ఎంఐ వాళ్ళు వచ్చేసి 20 మ్యాచెస్ గెలిచారు, డీసీ వాళ్ళు వచ్చేసి 16 మ్యాచెస్ గెలిచారు. అండ్ ఈ సీజన్ లో వీళ్ళిద్దరు ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడున్నారు. ఆ మ్యాచ్ ని మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఎవరు గెలిచారు అనేది. లాస్ట్ లో హ్యాట్రిక్ రన్అట్స్ చేసి ఎంఐ వాళ్ళు గెలిచారన్నమాట. అండ్ ఇది ఒక రివెంజ్ మ్యాచ్ అని కూడా చెప్పొచ్చు అనమాట డీసీ వాళ్ళకి. అండ్ ఎంఐ ఎంఐ ప్లేయింగ్ 11 లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చాలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమంటే ఈ మ్యాచ్ కాదనమాట, 27 తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి ఎంఐకి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్, ఇంగ్లాండ్ ప్లేయర్స్ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్లేయర్స్ ఎలా ఆడతారు అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. రైయాన్ రికెల్టన్ వెళ్ళిపోతాడు 27 తర్వాత. అండ్ విల్ జాక్స్ వెళ్ళిపోతాడు. అండ్ తను క్యార్బిన్ బోస్ తను కూడా వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వాళ్ళకి రీప్లేస్మెంట్గా విల్ జాక్స్కి రీప్లేస్మెంట్గా అయితే తనని ఒక ఇంగ్లాండ్ కీపర్ని అయితే చేశారు. కాకపోతే ఇంకా రియాల్ రికెల్టన్ని చూడమండి జానీ బేస్టోన్ చేశారు విల్ జాక్స్కి రీప్లేస్మెంట్గా. అది కూడా ఇంకా ఏం కన్ఫర్మ్ చేయలేదు. కాకపోతే అక్కడక్కడ కొద్దిగా న్యూస్ అయితే వస్తున్నాయి జానీ బేస్టో విల్ జాక్స్ని రీప్లేస్ చేశాడనేసి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అది ఆఫ్టర్ 27 కాబట్టి ఫస్ట్ ఈ మ్యాచ్ గెలిస్తే ఎలాగో అలాగా చూడాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఎంఐ ప్లేయింగ్ 11 లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉందన్నమాట. ఒకటి దీపక్ చహర్ నుంచి అయితే ఖచ్చితంగా ఉంది. దీపక్ చహర్ నుంచి అది లాస్ట్ మ్యాచ్ ఎంఐ గుజరాత్తో ఆడేటప్పుడు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అనమాట. వాన వస్తుంది, ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వాన వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. లాస్ట్ లో 16 రన్స్ కావాలి, ఐ థింక్ 16 or 20 అనుకుంటా. అది హార్దిక్ పాండే వేసిందే కొద్దిగా బాగుందని అనుకుంటాను. లాస్ట్ ఓవర్ తీసుకుపోయి దీపక్ చహర్కి ఇచ్చాడు, రన్స్కి వెళ్ళాడు, అయిపోయింది మ్యాచ్. అక్కడే అయిపోయింది మ్యాచ్. దీపక్ చహర్కి ఇచ్చినప్పుడు అయిపోయింది మ్యాచ్. అదైతే ఖచ్చితంగా దీపక్ చహర్ అయితే కొద్దిగా కట్టడి చేయాల్సింది ఉంటుంది. ఫస్ట్లో స్పిన్ అండ్ పేస్ బౌలర్స్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఫస్ట్ 4-5 ఓవర్స్లోనే తన 2 ఓవర్స్ కంప్లీట్ చేసి లాస్ట్లో ఇంకెక్కడైనా గ్యాప్ ఉంటే తనకు ఒక ఓవర్ ఇచ్చి 3 ఓవర్స్తో స్టాప్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను తన స్పెల్. లేదు తనతో 4 ఓవర్స్ వేపిస్తారంటే మాత్రం ఖచ్చితంగా లాస్ట్లో అయితే రన్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా మనకు ట్రెంట్ బోల్ట్ కూడా తెలుసు అనమాట. ఫస్ట్లో ఒకవేళ రన్స్కి వెళ్ళాడు అనుకో లాస్ట్లో కట్టడి చేస్తాడు. అదే ఫస్ట్లో కట్టడి చేశాడంటే లాస్ట్లో రన్స్కి వెళ్తాంటాడు అనమాట. ఇంకా ఆబ్వియస్లీ బుమ్రా మంచిగానే వేస్తున్నాడు. అండ్ చూడాలి కరుణ్ శర్మ ఎలా బౌలింగ్ చేస్తాడు అనేసి కూడా. అండ్ ప్లేయర్స్ అయితే మొత్తం అంతా ఫామ్లోనే ఉన్నారు అనమాట. రోహిత్ శర్మ ఇంకా వాంకేడే అంటే తెలిసి ఎలాగా ఆడతాడని. రియాల్ రికెల్టన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ విల్ జాక్స్ చూసుకుంటే మనకు బ్యాటింగ్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కూడా మనకు బౌలింగ్లో అయితే తన మార్క్ని అయితే చూపిస్తున్నాడు అనమాట. ఇంకా దాని తర్వాత మనకు
సూర్యకుమార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తిలక్ వర్మ, హార్దిక్ పాండే అందరూ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. నమందీర్ అయ్యుండొచ్చు. అందరూ గూడా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. చూడాలి. ఎంఐ ప్లేయింగ్ 11 చూసుకుంటే రేయల్ రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండే, నమందీర్ అండ్ మనకు దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కరుణ్ శర్మ. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా మనకు కార్బిన్ బౌచ్ ఉంటాడన్నమాట. అండ్ డీసీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచే గెలవాల్సిందనమాట. 200 పాస్ స్కోర్ అంటే 200 కొట్టారన్నమాట. అది కూడా వాళ్ళు హోమ్ గ్రౌండ్‌లో ఓడిపోయారు. ఇది అవే మ్యాచ్ అన్నమాట వాళ్ళకి. అక్కడ ఫ్యాబ్ డు ప్లెసిస్ ఫస్ట్‌లో కొద్దిగా స్టార్టింగ్‌లో అసలు ఏం మంచిగా పెర్ఫార్మ్ చేయలేదు. 4 ఓవర్స్‌లో 20 రన్స్ మాత్రమే ఏశారు ఫస్ట్ 4 ఓవర్స్‌లో. అక్కడ ఏమన్నా పవర్ ప్లేలో ఏమన్నా మంచిగా పెర్ఫార్మన్స్ వచ్చింటే 199 కాకుండా 220 అలా ఉండుంటే యూ నెవర్ నో గెలిచేవాళ్ళేమో మనకి తెలీదు. అండ్ ఈ మ్యాచ్ అయినా ఒక బ్యాటింగ్ వికెట్ కాబట్టి డూప్లెసిస్ అండ్ అభిషేక్ పొరల్ మంచి స్టార్ట్ ఇస్తే దాని తర్వాత కేఎల్ రాహుల్ అండ్ స్టెప్స్ గూడా మంచి పెర్ఫార్మన్స్. కాకపోతే ఆ మ్యాచ్‌లో నాకు స్టెప్స్‌ని ముందు పంపించింటే కొద్దిగా ఏమన్నా యూజ్ ఉందేమో అనుకుంటాన్నా. అక్షర్ పటేల్ వచ్చాడన్నమాట. అక్కడ అక్షర్ పటేల్ వచ్చేసి కొన్ని బాల్స్ వేస్ట్ చేశాడని అనుకుంటాన్నా. కాకపోతే తను ఆడడని గాదు. తను గూడా ఆడతాడు. కాకపోతే తనకంటే బాగా కంపారిజన్ చేసుకుంటే తనకంటే బాగా ఆడతాడు గాబట్టి స్టెప్స్‌ని పంపించాల్సిందే. అండ్ కేఎల్ రాహుల్ సెంచరీ గూడా కొద్దిగా ఎక్కువ బాల్స్ తీసుకున్నాడు. 63 బాల్సో ఎన్నో ఆడాడు. అది గూడా అది నాకు కొద్దిగా ఎక్కువ బాల్స్ ఆడాడేమో అనిపించింది. అది ఫస్ట్ ఇన్నింగ్స్‌లో, సెకండ్ ఇన్నింగ్స్‌లో అయితే ఓకే. వికెట్స్ పోతున్నాయి గాబట్టి ఇంకా నేనే తీసుకున్నా. ఐ మీన్ హ్మ్. నేనే గైడ్ గైడ్ చేస్తూ ఆడిస్తాను గాబట్టి అది కొద్దిగా ప్రెషర్‌లో మనకు కొద్ది కొన్ని బాల్స్ ఆడే అవకాశం ఉంటదనమాట. కొన్ని ఎక్కువ బాల్స్ ఆడి సెంచరీ కొట్టే అవకాశం ఉంటదనమాట. అది ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అయితే ఖచ్చితంగా ఒక 50, 53 ఓకే. 55 లాస్ట్. ఇంకా దానికంటే ఎక్కువ ఆడాడంటే దాన్ని స్లో అనే చెప్పొచ్చనమాట. స్లో ఇన్నింగ్స్ అనే చెప్పొచ్చు. దాని వల్లనే ఓడిపోయిందనే చెప్పొచ్చనమాట. అండ్ ఇంకా వాళ్ళకు మిచెల్ స్టార్క్ లేకపోయినా తన ప్లేస్‌లో ఫిజిల్‌ని తెచ్చారు. ముస్తఫిజుర్ రెహమాన్‌ని. ఇంకా మోహిత్ శర్మ అంతగా అసలు ఆ టచ్‌లో లేడని తన్ని పక్కన పెట్టారు. ముఖేష్ కుమార్‌ని గూడా పక్కన పెట్టారు. వాళ్ళ ప్లేస్‌లో మనకు దుష్మంత్ చమీర్ అని ఇంపాక్ట్ ప్లేయర్ చేస్తున్నాడు. తను గూడా రన్స్‌కెళ్తన్నాడు. అండ్ విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ ఓకే. సోగా పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. అండ్ అశుతోష్ శర్మ నుంచి గూడా మంచి ఫినిష్ రావాల్సి ఉంటదనమాట ఈ మ్యాచ్‌లో. అండ్ మన డీసీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ అభిషేక్ పొరల్ అండ్ సమీర్ రిజ్వీన్ గాకుండా కరుణ్ నాయర్‌ని తెచ్చే అవకాశం ఉందేమో అనుకుంటున్నా. కాకపోతే సమీర్ రిజ్వీనే ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ అయితే. ఈ మ్యాచ్ గూడా తనే ఉంటాడనే అనుకుంటున్నా. అండ్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ అండ్ అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ అండ్ కుల్దీప్ యాదవ్, టి నటరాజన్ అండ్ ముస్తఫిజుర్ రెహమాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా దుష్మంత్ చమీరా ఉండే అవకాశం ఉంటదనమాట. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్‌కొచ్చేసరికి మనం ఎలా చెప్పాలంటే ఈ విన్నింగ్ ప్రిడిక్షన్ అసలు నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 టీములకి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 3 టీమ్స్ వెళ్ళిపోయాయి. ఇంక వెళ్ళాల్సింది ఈ 2 టీమ్‌లే. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ డిస్‌క్వాలిఫై అయిపోయారు. ఎలిమినేట్ అయిపోయారు. ఈ 2 టీములకి మాత్రమే ఛాన్స్ ఉందన్నమాట. ఎవ్వరు గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా మెరుగుపడతాయన్నమాట. ఎంఐ గెలిచిందనుకో స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతుంది. ఇంక చూసే అవసరం లేదు. స్ట్రెయిట్‌గా ప్లే ఆఫ్స్‌కెళ్ళిపోతుంది. 90%, 90% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ 90% అని ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా 10% ఎందుకు లేదంటే, ఈ మ్యాచ్ గెలిచిందనుకో డీసీతో, మళ్ళీ పంజాబ్‌తో ఓడిపోయిందనుకో, అప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ 2 మ్యాచ్‌లు గెలిచాల్సి ఉంటదన్నమాట. ఇక్కడ గెలిచి, అక్కడ గూడా డీసీ 2 మ్యాచ్‌లు గెలవాలే అనుకుంటా. ఒక టై అయింది. సారీ 6 ఓకే. ఓకే. 2 మ్యాచ్‌లు గెలవాలి డీసీ. ఈ 2 మ్యాచ్‌లు గూడా గెలవాలి. ఎంఐ ఈ మ్యాచ్ గెలిచిందంటే స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతుంది. ఇంకేం చూసే అవసరం లేదనమాట. ఒకవేళ డీసీ గెలిచిందనుకో, ఇంకొక మ్యాచ్ ఉంటది ఎంఐకి. ఆ ఒక్క మ్యాచ్ గెలిచినా సరిపోతది. ఏమంటే అక్కడ మళ్ళీ డీసీ అక్కడ ఓడిపోవాల్సుంటది. అక్కడ మళ్ళీ డీసీ గెలిచిందనుకో, ఇంకా ముంబైకి ఛాన్సెస్ ఉన్నమాట. అందుకని హోమ్ గ్రౌండ్‌లో జరుగుతుంది. ఇక్కడ గెలవడమే రైట్ అనమాట ఎంఐ వాళ్ళు. కాబట్టి నేనైతే ఎంఐయే గెలుస్తుందనే అనుకుంటన్నా. వి నెవర్ నో. ఎవరైనా పులి గేమ్ ఆడితే ఎవరు గెలుస్తుందంటే, పులే గెలుస్తుందని జెప్తా. ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారు. సో ఫన్నీ. అండ్ నాకు తెలిసి ఈ మ్యాచ్ అయితే ఎంఐ వాళ్ళొచ్చేసి 60% గెలిచే ఛాన్స్ ఉంటుంది. డీసీ వాళ్ళొచ్చేసి 40% మాత్రమే ఇస్తున్నా. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ బౌలింగ్ కొద్దిగా
పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ వాళ్ళ బ్యాట్స్‌మెన్స్ కంటే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కొద్దిగా బాగుంది. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఇంకా సెట్ కాలే అన్నమాట. ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ ఒక్కడు ఆడుతున్నాడు. మధ్యలో స్టెప్స్ ఆడుతున్నాడు. ఇంకంతే. అశుతోష్ శర్మ ఫస్ట్‌లో బాగా ఆడాడు. ఇంక దాని తర్వాత అస్సలు ఆడడం లేదు. ఒక మ్యా అది ఫస్ట్‌లో ఒక 3 మ్యాచెస్ చక్కగా స్ట్రెయిట్‌గా గెలవడంతో మనకు అక్షర్ పటేల్ ఒక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ఒక ఒక మాట అన్నాడన్నమాట. 3 మ్యాచెస్ ఇలా ఈజీగా ఎలా గెలిచామో నాకే తెలీదు. ఇంత ఈజీనా అసలు స్ట్రెయిట్‌గా 3 మ్యాచెస్ గెలవడం ఇంత ఈజీనా అని చెప్పాడన్నమాట. చూడండి. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక్క మ్యాచ్ గెలవలేకపోతున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితికొచ్చేసారన్నమాట ఇప్పుడు డీసీ వాళ్ళు. చూడాలి ఫస్ట్‌లో అయితే 4 మ్యాచెస్ ఆర్ 5 మ్యాచెస్ అనుకుంటా చక్కగా గెలిచారు. దాని తర్వాత అన్నీ ఓడిపోవడమే జరిగింది. చూడాలి ఈ మ్యాచ్ అన్నా గెలిచి ప్లే ఆఫ్స్ రేస్‌లో నిలుస్తారేమో అనేసి. అండ్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసుంటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చింటే మాత్రం కొద్దిగా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా గూడా మన వీడియోని షేర్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.